మీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ప్రశ్నించే గొంతుకు మన రగన్నను గెలిపించుకుంటేనే మన స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయని బీజేవైఎం నాయకులు అరవింద్ వాల్టాస్ అన్నారు. పటాన్ చెరువులో నిర్వహిస్తున్న బీజేవైఎం సమావేశానికి నర్సాపూర్ పట్టణం నుండి వాల్టాస్ రాధా మల్లేష్ గౌడ్ కుమారుడు అరవింద్ వాల్టాస్ ఆధ్వర్యంలో యువత భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సమావేశం అరవింద్ వాల్టాస్ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక మన ప్రియతమ నేత మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుది అని మెదక్ ఎంపీగా రఘునందన్ రావును గెలిపించుకుంటే మన స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వేదికపైన ఉన్న ముఖ్య అతిథులు నరేంద్రన్న గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గారికి, అలాగే మెదక్ పార్లమెంట్ బీజేవైఎం కన్వీనర్ సంతోషమ్మ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మనకు కేవలం 14 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 14 రోజులు కనుక మనము కష్టపడి, ఎలాగైతే నరేంద్ర మోదీ గారు రోజుకి 18 గంటలు ఆయన అహర్నిశలు కష్టపడి ఎలాగైతే దేశానికి సేవ చేస్తున్నాడో, అదే విధంగా మనం 14 రోజులు కనుక కష్టపడితే రఘునందన్ రావు అన్న గారు భారీ మెజారిటీతో పార్లమెంట్ గెలుస్తారు. ఈ 14 రోజులు కూడా మనకి నిద్ర లేకుండా మన ఆలోచనలు ఎప్పుడు కూడా అన్నని ఎలా గెలిపేయాలని మన బూత్లో మనం తిరుగుతూ ఎల్లవేళలా తిరుగుతూ వారిని ఎలా గెలిపేయాలనే ఒకే ఒక ఆలోచన మనకు ఉండాలి. ఎందుకంటే రఘునందన్ రావు అన్న గారు గెలిస్తే మన రాష్ట్రానికి ఒక ప్రశ్నించే గొంతుగా మారుతాడు. మన మెదక్ పార్లమెంట్ యొక్క సమస్యలు అక్కడ ఢిల్లీలో గట్టిగా వినవాలంటే కేవలం మన రఘునందన్ గారి వల్లే సాధ్యం. కాబట్టి మన మెదక్ సమస్యలు తీరాలంటే, మెదక్కి గట్టి నిధులు రావాలంటే మనము రఘునందన్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజు మనం సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలవాలంటే దానికి మనకున్న ఏకైక ఒకే ఆప్షన్ అన్నగారి గెలుపు. అన్న గెలిస్తే మనం సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ గెలవడానికి మనకు ఈజీ అవుతుంది. మనం వెళ్ళి చెప్పుకోవచ్చు, మా అభ్యర్థి రఘునందన్ రావు అన్న ఎంపీగా ఉన్నారు, వారి చేత మేము నిధులు తీసుకొచ్చి కాబట్టి యువ మోర్చా నాయకులందరూ ఈ 14 రోజులు అహర్నిశలు కష్టపడుతూ అన్నగారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల